గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీకి బ్రేక్, కొత్త ప్రతిపాదన చేయొద్దన్న తమిళసై. నేడు ఆటో సంఘాల నేతలతో మంత్రి పొన్నం సమావేశం, ఆటో కార్మికుల సమస్యపై చర్చించనున్న మంత్రి. నేడు ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం, లోక్సభ ఎన్నికల బాధ్యతలు అప్పగించే ఛాన్స్. చేనేత కార్మికుల్ని ఆదుకోండి, సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ. నేడు ఎన్టీ రామారావు వర్ధంతి, గుడివాడలో పోటాపోటీ కార్యక్రమాలు. అయోధ్యలో కొనసాగుతున్న ప్రతిష్టాపన వేడుకలు, నేడు గర్భాలయంలోకి రాముడి ప్రతిమ. దావోస్ పర్యటనలో ఆరాజన్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ సీఈఓ మన్ని కంటిపూడితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్ కేంద్రంగా తమ సేవలు విస్తరిస్తామని ఆరాజన్ ప్రతినిధులు తెలిపారు. మల్లాపూర్లో ప్రస్తుత ప్లాంట్ను 2000 కోట్లతో విస్తరిస్తామని తెలిపారు. అలాగే కొత్తగా 1500 కొత్త ఉద్యోగాలను సృష్టించే ప్రణాళికను రూపొందిస్తున్నామని ఆరాజన్ కంపెనీ ప్రకటించింది. ఫార్మా రంగంలో గ్లోబల్ లీడర్గా ఉన్న ఆరాజన్ లైఫ్ సైన్సెస్ హైదరాబాద్లో భారీ పెట్టుబడి ప్రణాళికను ఎంచుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ కొత్త ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు ఈ పెట్టుబడులు దోహదపడతాయని అన్నారు. అద్భుతమైన మౌలిక సదుపాయాలు సిద్ధించడంతో పాటు భవిష్యత్తుకు అవసరమైన శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ ఏర్పడుతుందని అన్నారు. కొత్త ఆవిష్కరణలతో ఇక్కడున్న ప్రతిభా నైపుణ్యాలకు మరింత గుర్తింపు వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు స్పష్టతకొచ్చింది. ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధికారికంగా ప్రకటించింది. నిన్నటి వరకు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లు ప్రచారంలో ఉండగా చివరి నిమిషంలో అద్దంకి స్థానంలో మహేశ్వర్ గౌడ్ పేరు తెర మీదకు వచ్చింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చివరి నిమిషం వరకు ఉత్కంఠ నెలకొంది. ఇవాళ నామినేషన్లకు గడువు ముగియనున్న నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ పేర్లను ప్రకటించింది. కాగా ఎమ్మెల్సీ స్థానాల ప్రకటనపై అద్దంకి దయాకర్ స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీకి విధేయుడనని అన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని, పార్టీ కొరకు సహనంగా ఉంటానని స్పష్టం చేశారు. తనకు మరింత మంచి పొజిషన్ ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తుండవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. తన పట్ల పార్టీ సానుకూలంగా ఉంది అన్నారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అంశంలో పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల చాలా మంది నా అభిమానులకు, తర్వాత పార్టీ అభిమానులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఉంటుంది. బట్ పార్టీ కొరకు మనం సహనంతో ఉందాం. పార్టీ నన్ను ఇంకా మరింత మంచి పొజిషన్ కొరకు ఆలోచిస్తుండొచ్చు. కాబట్టి ఇది రాకపోవడం వల్ల ఏదో అద్దంకి దయాకరణ మీద ఏదో కుట్రనో నష్టం జరుగుతుందని భావించకండి. ఎందుకంటే డెఫినెట్గా నా పట్ల కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ చాలా సీరియస్గా కన్సర్న్ ఉన్నది. అది నాకు కూడా తెలుసు. దీపాదాస్ మున్షి గారు కూడా నాతో నిన్న మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పార్టీ యొక్క విధేయునిగా పార్టీ నిర్ణయాలను గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉన్నది.
పార్టీ భవిష్యత్తును మరింత ఆలోచించే వాళ్ళుగా మనం అందరం కూడా రేపు ప్రజల పాలన ఎట్లా ఉంటుందో మనం అందరం కూడా కలిసి ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారికి కేబినెట్కి మనం అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. నన్ను పార్టీ మంచి అవకాశం ఇస్తుందని నేను ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై కాంగ్రెస్, జై హింద్. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో వివాదం తేలే వరకు 2 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయకూడదని గవర్నర్ తమిళిసై నిర్ణయించారు. 2 స్థానాల్లో దాసోజు శ్రవణ్ సత్యనారాయణను గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ ఇద్దరికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయ్యేందుకు తగిన అర్హతలు లేవంటూ తమిళిసై తిరస్కరించారు. తమ అభ్యర్థిత్వాల తిరస్కరణను సవాల్ చేస్తూ వారిద్దరూ ఇటీవల హైకోర్టులో పిటిషన్లు వేశారు. పిటిషన్ల విచారణ అర్హతపై ఈ నెల 24న హైకోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు 2 ఎమ్మెల్సీలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. గవర్నర్ పేర్కొన్న అర్హతలకు అనుగుణంగా 2 పేర్లను కేబినెట్ ద్వారా ప్రతిపాదించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు బ్రేక్ వేస్తూ ఖాళీల భర్తీకి ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని నిర్ణయం తీసుకున్నారు. రిట్ పిటిషన్ పెండింగ్లో ఉండడంతో పాటు పెద్ద మనుషుల ఒప్పందంపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ పోస్టులు నింపడం అధికార కాంగ్రెస్కు ఛాలెంజ్గా మారిందా? ఎవరిని ఏ పోస్టులో నియమించాలో తెలియక కాంగ్రెస్ పెద్దలు తర్జన భర్జన పడుతున్నారా? పోస్టులు ఎక్కువ, నేతలు తక్కువ అయితే సమర్థవంతమైన నేతల అన్వేషణ కోసమే నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతోందా? వాచ్ ది స్టోరీ. ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎందరో సీనియర్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. దశాబ్ద కాలంలో కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిన వారు ఎందరో ఉండగా వీరిలో కొందరు ప్రముఖులు ఉన్నారు. నందికంటి శ్రీధర్, సుభాష్ రెడ్డి, చలిమల కృష్ణారెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, మానవతారాయ్, సంగశెట్టి జగదీష్ తదితరులు పార్టీలోనే ఉంటే పదవుల కోసం పార్టీలో తీవ్ర పోటీ ఉండేది. ప్రభుత్వంలో సీఎంకు సలహాదారులు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ, లోక్సభ అభ్యర్థులు, కార్పొరేషన్ పదవులు, ప్లానింగ్, ఫైనాన్స్ కమిషన్ ఇలా దాదాపు 50 మందికి పైగా పదవులు నింపాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పెద్దలపై ఉంది. దీనికి బలమైన నేతల అవసరం ఉంటుంది. అయితే ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతల్లో ఒకరిని ఒక పోస్టులో అకామిడేట్ చేస్తే మరో పోస్టుకు సరైన నేత దొరకడం లేదని సమాచారం. దీంతో కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర పదవుల భర్తీకి ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 17 మంది అభ్యర్థులు అవసరం. అటు మొన్నటి వరకు దిగ్గజ పార్టీలా ఉన్న బీఆర్ఎస్, ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఢీకొనే బలమైన అభ్యర్థుల హస్తం పార్టీకి అవసరం. అయితే ఈ తరహా బలమైన లోక్సభ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి 10 మందికి మించి లేరని తెలుస్తోంది. ఇందులో కొందరు రాజ్యసభ లేదంటే ఎమ్మెల్సీ ఇవ్వాలని అడుగుతున్నారని సమాచారం. మరోవైపు దాదాపు 50కి పైగా ఉండే కార్పొరేషన్లలో 10 వరకు చాలా పెద్ద కార్పొరేషన్లు ఉన్నాయి. వీటికి మంత్రి స్థాయి నేతలు అవసరం. కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీ, ఇతర ప్రభుత్వ సలహాదారు పోస్టులు భర్తీ చేస్తే ఎంపీ ఎన్నికలకు అభ్యర్థుల కొరత ఏర్పడే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. అందుకే పదవుల భర్తీపై ప్రభుత్వ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. హడావుడిగా పదవుల భర్తీ ప్రక్రియ చేపట్టకుండా దశల వారీగా దీన్ని కొనసాగించాలని అధికార కాంగ్రెస్ డిసైడ్ అయినట్టు తెలిసింది. తొలుత ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసి తర్వాత మిగిలిన జాబితా నుంచి ప్రభుత్వ సలహాదారులు, లోక్సభ అభ్యర్థులు, కార్పొరేషన్ చైర్మన్లను ఎంపిక చేయాలని హస్తం పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు తెలిసిందే. కాంగ్రెస్లో ఇలాంటి పరిణామాలు తొలిసారిగా కనిపిస్తున్నాయి. గతంలో పోస్టుల కోసం నేతలు పోటీ పడగా ఇప్పుడు పోస్టుల భర్తీకి సరైన నేతలను గుర్తించాల్సిన పరిస్థితి పార్టీ పెద్దలకు వచ్చి పడింది.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అన్నారు. స్కిల్ క్యాంప్లో చంద్రబాబు డైరెక్ట్గా దొరికిపోయారని ఆరోపించారు. సీమెన్స్ కంపెనీ చంద్రబాబుతో అగ్రిమెంట్ చేసుకోలేదని చెప్పిందని, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లోనూ 100 కోట్లు కొట్టేశారని అన్నారు. వైసీపీని ఓడించే సత్తా లోకనే అందరితో పొత్తు పెట్టుకుంటున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబును తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు అంబటి. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విస్తృత ధర్మాసనానికి పంపించారని రాశారు తప్ప చంద్రబాబుకు కావాల్సిన రిలీఫ్ రాలేదు, చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నటువంటిది జరగలేదు అనేది మాత్రం రాయలే. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి మీద అనేక కేసులు ఫైల్ చేశారు. చివరికి మన నియోజకవర్గంలో పోటీ అధికార వైసీపీపై టీడీపీ నేత పట్టాభి విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు డుమ్మా కొట్టారని అన్నారు. కరోనా తర్వాత సంవత్సరం దావోస్ వెళ్లే పేరిట ప్రత్యేక విమానంలో లండన్కు వెళ్లాడని అన్నారు. లండన్లో తన పెట్టుబడుల లెక్కలు చూసుకోవడానికి వెళ్ళినట్లు అప్పట్లో వార్తలొచ్చాయని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఫోకస్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై కాకుండా ఆయన పెట్టుబడుల లెక్కలు చూసుకోవడంపైనే ఉందన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి 4 సంవత్సరాలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు దావోస్లో జరిగితే ఈయన ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి సంవత్సరం 2020లో డుమ్మా కొట్టాడు. ఎందుకు వెళ్ళలేదు ఆవిడికి తెలియదు. సరే 2021 కరోనా, 2022 ముఖ్యమంత్రి గారు పర్యటనకు బయలుదేరారు. కానీ ఆ రోజున వచ్చినటువంటి వార్తలు ఏంటంటే ఈయన గారు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టులాడుతున్న సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని, ఈ రంగంపై ఆధారపడ్డ 20,000 మంది కార్మికులు కష్టాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ గత 7 ఏళ్లుగా ప్రభుత్వ ఆర్డర్లపైనే ఆధారపడి మనుగడ సాగిస్తోందన్నారు. బతుకమ్మ చీరల బకాయిలు 220 కోట్ల ప్రభుత్వం చెల్లించకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. కార్మికులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే బకాయిలు చెల్లించాలని కోరారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో ఈ నెల 26 నిర్వహించే రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాటుపై సీఎస్ శాంతికుమారి అధికారులతో సమీక్షించారు. గణతంత్ర వేడుకలకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని పీఎస్ ఆదేశించారు. ఆ రోజున పబ్లిక్ గార్డెన్స్ లో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని సీఎస్ తెలిపారు. పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖను ఆదేశించారు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.